ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత ఉంది. అట్లనే సిఆర్పిఎఫ్ జవాన్, వాడికి ఏం పోయే కాలం అసలు. జవాన్ అంటేనే చేతులెత్తి మొక్కుతాం, చిన్న పిల్లలు కూడా కాళ్ళకి దండం పెడతారు కనిపించగానే. దేశ రక్షకులుగా భావిస్తాం, దేవులలాగా కొలుస్తాం. మొన్న యూట్యూబర్ జ్యోతి, నిన్న సిరాజ్ అండ్ సమీర్, ఇవాళ మోతీలాల్ సిఆర్పిఎఫ్ జవాన్. ఇలాగా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది పాకిస్తాన్ కి అమ్ముడు పోయినారు, ఇంకా ఎక్కడెక్కడ బాంబులు పెట్టినారు. వినడానికి భయంకరంగా ఉంది కదా. పహల్గాం ఘటన జరగడానికంటే ముందు వరకు ఈయన సిఆర్పిఎఫ్ జవాన్ మోతీలాల్ గారు అక్కడే డ్యూటీ చేశారంట. పహల్గాంలోనే డ్యూటీ చేశారు. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ పహారా కాస్తున్నారు, వాళ్ళు ఏ సైడ్ నుండి వస్తే సేఫ్ సైడ్ లో వచ్చి యాత్రకు వచ్చిన వాళ్ళని చంపేయచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాగ తప్పించుకోవచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్ కి చేరవేశాడట. కేవలం డబ్బుల కోసం ఇండియాకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని పాకిస్తాన్ కి చేరవేశాడట. ఆ డబ్బులు ఎట్లా పోతున్నాయి, అసలు ఈయన ఏం చేస్తున్నాడు అని గమనిస్తే చాలా తెలివిగా వాళ్ళ ఆవిడ అకౌంట్ నంబర్ ఇచ్చాడంట. వాళ్ళ ఆవిడ అకౌంట్ నంబర్ కి ట్రాన్స్ఫర్ అయిపోతా ఉన్నాయి. ఈయన మాత్రం అక్కడ డ్యూటీ చేస్తున్నాడు, ఏం మెరగనట్టే అందరితో సమానంగా. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా? ఇప్పటికీ యూట్యూబర్ జ్యోతి ఒకటి, సమీర్ అండ్ ఇంకొక ఆయన, సిరాజ్ సమీర్ ఇద్దరు, ముగ్గురు అయిపోయినా ఈయనతో నాలుగు. స్లీపర్ సెల్స్ కింద ఒక 16-17 మెంబర్స్, దగ్గరగా 16 to 17 మెంబర్స్. ఇక్కడికి 20 మంది అయిపోయినారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది దేశద్రోహులు ఉన్నారు పాకిస్తాన్ కి సంబంధించి. ఈ ఒక్క జవాన్ దొరకడం వల్ల మిగతా జవాన్లందరిపైన, భారత సైన్యం మొత్తం పైన నిఘా పెట్టాల్సిన పరిస్థితులు, మనల్ని మనమే నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏ క్షణంలో ఎక్కడ ఏ బాంబు వెళ్తుందో తెలియని పరిస్థితి. ఇంకా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ భారత్ లో ఇంకా నెక్స్ట్ వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ దాడి చేయబోతున్నారు, ఇంకా ఎంతమంది పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్న ఇండియన్స్ ఉన్నారు తెలుసుకునే పనిలో మన రక్షణ శాఖ ఉంది. ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు అన్న ఇలాంటి వాళ్ళ కోసమే అన్నారేమో. పహారా కాస్తూ చుట్టుపక్కల ఎక్కడ ఏం జరుగుతుంది, ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఏ ఏరియాలో ఎవరెవరు పహారా కాస్తున్నారు, ఎటు సైడ్ నుండి దాడి చేస్తే వాళ్ళకి పాకిస్తాన్ తీవ్రవాదులకు ఈజీగా బుద్ధి, ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయడం ఈజీ, ఎక్కడ నిఘా తక్కువ ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈయన పాస్ చేస్తూ ఉన్నాడు. మొన్న జ్యోతి ఏమో పహల్గాం సంఘటన కంటే ముందు ఆవిడ అక్కడికి వెళ్ళి లైవ్ లో అందరూ చూస్తుండగానే వీడియో పెట్టేసి కంప్లీట్ గా ఏ సైడ్ నుండి రావచ్చు, ఎక్కడ టూరిస్టులు ఎక్కువ ఉంటారు, టూరిస్టులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటారు, అక్కడికి రావడం ఎంత ఈజీ, నెట్వర్క్ లేని ప్రాంతాలు ఏవి, ఇవన్నీ వాళ్ళకి క్లియర్ గా యూట్యూబ్ ద్వారా అందజేస్తే ఇప్పుడు ఇవన్నేమో సైన్యం ఇక్కడ తక్కువ ఉంది, ఎటు రావడం ఈజీ అన్నది ఈయన పాస్ చేస్తున్నారు. ఇక స్లీపర్ సెల్ సంగతి మనకు తెలిసిందే. ఇలాగా కంచే చేయడం వేస్తే రక్షించాల్సిన రక్షణ శాఖల్లో ఉన్నటువంటి ఒక జవాన్ అయ్యి ఉండి ఇలాంటి పనులకి పాల్పడితే వారిని ఎలాగ శిక్షించాలి, ఇలాంటి కుక్కలను ఏం చేయాలి? జవాన్ అనగానే 2 చేతులెత్తి మొక్కుతాం, ఎంత రెస్పెక్ట్ చేస్తాం జవాన్ అంటే. దేవుళ్ళతో సమానంగా కొలుస్తాం. భారతీయులందరినీ కాపాడుతున్నారు మన జవాన్లు, వాళ్ళు బార్డర్ లో కష్టపడుతున్నారు, అయ్యో పాపం అని. కానీ డబ్బుల కోసం నిజంగా ఎంత దిగజారుతున్నారంటే, డబ్బుల కోసం ఏ పనైనా చేస్తారా? దగ్గర నాకు తెలిసినంత వరకు జవాన్లుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ డ్రీమ్ కోసం, దేశాన్ని కాపాడే కళ కోసం, వాళ్ళ డ్రీమ్ తో వాళ్ళు వెళ్ళారు అనుకుంటాం. అంతేగాని డబ్బుల కోసం జవాన్లుగా మారిన వాళ్ళు చాలా అర్థంగా కనిపిస్తారు, అవునా? అలాంటిది ఈయన డబ్బుల కోసం అమ్ముడు పోయాడంట. అలాగే ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అక్కడ. అది బయటకు వచ్చేంత వరకు టెన్షన్ హై అలర్ట్ గా ఉండాల్సిందే. అందుకని కేంద్ర ప్రభుత్వము కంప్లీట్ గా అందరి సోషల్ మీడియాల పైన
ఎవరెవరు ఏమేమి పోస్టులు చేస్తున్నారు, అందులో పాకిస్తాన్ కు సంబంధించిన పోస్టులు ఏమైనా ఉంటున్నాయా, సోషల్ మీడియాలో ఎవరెవరి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేసి తన పరా అన్న తేడా లేకుండా అందరిపైన దృష్టి పెట్టి ఎవరిని నమ్మకుండా, అసలు తెలియట్లేదు కదా, ఎవరేంటో తెలియట్లేదు కదా, మరి అందరినీ అనుమానిస్తూ ఇంకా ఎంతమంది ఉన్నారో పట్టుకునే ప్రయత్నంలో ఉందంట. కానీ ఆయన లాగా ఇంకెంతమంది ఉన్నారు అన్నది రేపు ఎల్లుండి రోజులు గడుస్తూ ఉంటే బయటకు వస్తుందేమో నాకు తెలిసి. కానీ ఎంత దారుణం కదా నిజంగా. ఓకే, యూట్యూబర్ అంటే ఓకే, ఆమె డబ్బుల కోసం చేసింది, ఒంటరి లేడీ, సరే ఆవిడకి పైసలు అవసరం ఉంది, ఆడపిల్ల మాయం మాటలు చెప్తే వాళ్ళ మాయలో పడిపోయింది అనుకున్నాం. సిరాజ్ ఇంకా సమీర్ అంటే వాళ్ళు డబ్బుల కోసం చేశారు అనుకున్నాం. కానీ ఒక జవాన్ ఇలాంటి పని చేస్తాడు అని ఊహించడానికి కూడా లేదు కదా. అసలు ఎట్లా ఊహిస్తాం? ఎవరి ఆలోచనలకి కూడా రాదు కదా. ఈ ఒక్కడు దొరికిపోవడం వల్ల మిగతా ఎంతమంది ఉన్నారు అన్నది తొందరలోనే బయటకు వస్తుంది. వచ్చేంత వరకు అయితే బి అలర్ట్. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఎవరిపైన అనుమానం వస్తే ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. లేదు అంటే ఏ క్షణాన ఎక్కడ ఏ దాడి అయినా జరగవచ్చు. ఒక్కరొక్కరుగా ఇప్పటికి 20 మంది పట్టుబడ్డారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అన్న క్లారిటీ రావాల్సి ఉంది. ఎక్కడెక్కడ దాడులకి ట్రై చేస్తున్నారు అన్న క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఊరికేనే ఊరుకోరు. పహల్గామ్ లో ఘటన జరిగిన తర్వాత దీంతో పాటు త్రివిధ దళాలపైన ఇంకా ఎంతమంది ఉన్నారు అన్న భయంతో అందరిపైన నిఘా పెట్టి ఒక్కొక్కరిని విడివిడిగా పిలుస్తూ ఆరాధిస్తున్న సందర్భం. వీళ్ళని ఎవరైతే 20 మంది దొరికినారో ఆ 16 మంది స్లీపర్ సెల్స్ ద్వారా దొరికిన వాళ్ళు, సమీర్, ఇంకొక ఆయన ఉన్నాడు కదా అతను, యూట్యూబర్ జ్యోతి, అలాగే ఈ మోతీలాల్ గారు, వీళ్ళని ఒక్కొక్కరిని సపరేట్ గా తీసుకెళ్లి విచారిస్తున్నారంట. ఆ విచారణలో నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ బాంబులు వేయించడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంకా ఏ రకమైన కుట్రలు పన్నినారు, అసలు వీళ్ళకి పాకిస్తాన్ తో రిలేషన్షిప్ ఎలా కొనసాగుతుంది, వీళ్ళ మీడియేటర్ ఎవరు, వీళ్ళు ఈ సమాచారాన్ని ఎవరికి చేరవేస్తారు, మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఇంకా ఎంతమంది ఈ జవాన్లలో ఇంకా ఎంతమంది పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఈ విషయాలంతా రాబట్టే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అసలు ఎప్పుడు ఏ క్షణాన ఎక్కడ ఏ బాంబు వెళ్తుందో అన్న భయంతో ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళ కుట్రల్ని ఇప్పటికే భగ్నం చేశామా, లేదంటే ఇంకా ఏమన్నా థ్రెట్ ఉందా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే నిన్న కూడా అమృత్సర్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ఇలాగా ఇంకా ఎన్ని ప్లేసుల్లో ఇలాంటివి ఉన్నాయి, లేదు అంటే అమృత్సర్ తో అయిపోయిందా, దీనికి సంబంధించి ఆరాధిస్తున్నారు. నిజంగా ఒక సిఆర్పిఎఫ్ జవాన్ ఇలా చేశాడంటే ఇంకా మామూలు మనుషుల సంగతి అయితే అంతే సంగతి. మామూలు మనుషులు ఏముంది చేస్తారు కామన్. అది దేశాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉండి డబ్బులకి కక్కుర్తిపడి, కేవలం డబ్బులకి కక్కుర్తిపడి దేశానికి సంబంధించిన రహస్యాలను ఇతర దేశానికి అమ్ముకుంటూ ఉన్నారు. ఇలాంటి ఎదవల్ని ఎంత తొందరగా ఉరిదీస్తే అంత మంచిది. నిజంగా ఈ దొరికిన 20 మందిని ఇమ్మీడియట్ గా అయితే షూట్ చేసి పడేయాలా, లేదంటే ఉరిదీసేయాలా. ఒక్కడిని ఉరిదీశారంటే, ఒకవేళ అలాగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, బాబోయ్ మేము సపోర్ట్ చేస్తే మమ్మల్ని కూడా ఉరిదీస్తారేమో అనేసి ఆ శిక్షకు భయపడైనా ఇక నుండైనా అలాంటి పనులు చేయడం మానేస్తారు. థ్యాంక్ యూ.